దేవుడిచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని మనము ఉపయోగించుకొని పరిశుద్ధ లేఖన భాగాల్లో నుంచి మనం పలు విధాల సందర్భాలలో దేవుడు మనకు చెప్పాలనుకున్న సత్యాన్ని గురించి ఈరోజు మనం ఆలోచన చేసే ప్రయత్నాన్ని చేద్దాం. సహజంగా దేవుని దగ్గరికి వచ్చినటువంటి వారు ఎవరైనా, లేకపోతే దేవుని దగ్గరికి వచ్చేటువంటి వారు ఎవరైనా సరే, దేవుణ్ణి నమ్మటం అనే విషయం కానీ, దేవుణ్ణి నమ్మి జీవించటం అనే విషయం కానీ చాలా తేలికగా తీసుకుంటారు. అంటే నేను దేవుణ్ణి నమ్మాను, లేకపోతే నేను దేవుని సన్నిధికి వచ్చాను అన్న విషయాన్ని ఎలా తీసుకుంటారంటే చాలా తేలికగా, ఇది చాలా చిన్న అంశం, ఇది పెద్ద విషయమేమి కాదు, ఇది ఆలోచించాల్సినటువంటి గొప్ప ఆశ్చర్యమేమీ కాదు, ఏదో ఎవరో వచ్చారు, మాకు సువార్త ప్రకటించారు, మేము విన్నాము, మా పరిస్థితులకు అనుగుణంగా మేము దేవుని దగ్గరికి వచ్చేసాము, మా మానాన్న మేము ప్రతి ఆదివారము మందిరానికి వెళ్తున్నాం, మా బ్రతుకులు మేము కొనసాగిస్తున్నాం అనేటువంటి చాలా తక్కువ ఆలోచనతో చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను కానీ మనం చూసినట్లయితే, ఈరోజు మనం కలిగి ఉన్న స్థితి కానీ, లేకపోతే ఇలాంటి స్థితి కలిగి ఉండవలసినటువంటి వారి పరిస్థితులు కానీ ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము, మత్తయి గారు రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 25వ వచనంలో ఉన్నటువంటి మాటను మనం చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 25వ వచనము. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకు వచ్చి సువార్తను ఆయన ప్రకటించి అనేక మంది సువార్తను అంగీకరించిన వారిని శిష్యులుగా మార్చి వారిని బలపరిచి వారి ద్వారా సువార్త పరిచర్యను ప్రపంచానికి అందిస్తున్న తరుణంలో యేసుక్రీస్తు ప్రభుల వారికి శిష్యుల మధ్యకు ఒక సంభాషణ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ప్రభు ఒక మాట మాట్లాడిన తర్వాత శిష్యులకందరికీ ఒక అనుమానం కలిగింది. ఏంటో తెలుసా అనుమానం? అలాగైతే ప్రభువా, నువ్వు కొన్ని సంగతులు చెప్పావే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట చాలా కష్టమని ఒక మాట అన్నావే, మరి నువ్వు అలా అంటే ఇది కష్టమైన పని, అంటే రక్షణ పొందటం అనేది కష్టమైన పని అని అంటే, లేదా క్రైస్తవుడుగా మారటం అన్నది చాలా కష్టమైన పని అని మీరు అనుకుంటే ఎవరు రక్షణ పొందగలరు? అంటే వీళ్ళ ఉద్దేశంలో కానీ, మన ఉద్దేశంలో కానీ, లోకంలో ఉన్నవారి ఉద్దేశం కానీ క్రైస్తవుడుగా మార్చబడటం చాలా సింపుల్ అని అనుకుంటున్నారు. క్రైస్తవునిగా మార్చటం చాలా ఈజీ అని అనుకుంటున్నారు. ఇప్పుడు శిష్యులకు కూడా బాధ ఏంటంటే, ప్రభువా రక్షణ ఇంత కష్టమైతే ఎవడు ప్రభువా రక్షణ పొందేది? రక్షణ ఎలా ఉండాలంటే సులువుగా ఉండాలి. రక్షణ ఎలా ఉండాలంటే చేతికి అంది వచ్చినట్టుగా ఉండాలి. రక్షణ ఎలా ఉండాలంటే ఈజీగా ఉండాలి. కానీ నీవు చెబుతున్న మాటను బట్టి నేను ఆలోచిస్తుంటే ప్రభువా, రక్షణ పొందటం చాలా కష్టమని మాకు అర్థమవుతుంది. మరి రక్షణ పొందటం ఎంత కష్టమైతే ఎవరు ప్రభువా రక్షణ పొందేది? మేమైతే 12 మంది నువ్వు పిలిస్తే నీ దగ్గరికి వచ్చేసాం, మేమైతే సమస్తాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చేసాం. మరి ఇదే రీతిగా ప్రపంచంలో ఉన్నవారందరూ రాగలరా అంటే రావటానికి అవకాశం లేదు కదా ప్రభువా, నువ్వు చెబుతున్న సందర్భాన్ని చూస్తే కష్టం కదా ప్రభువా, ఎవరు ప్రభువా మారతారు అని శిష్యులు మాట్లాడుతున్నారు. శిష్యుల యొక్క ప్రశ్నలో నుంచి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక సత్యం ఏంటో తెలుసా? క్రైస్తవుడిగా మారటం, క్రైస్తవుడిగా మార్చబడటం అన్నది చాలా కష్టమైన పని. ఈ లోకంలో మీరు ఏ రకమైనటువంటి విధానాలలోనికి, ఏ రకమైన నమ్మకాలలోనికి, ఏ రకమైనటువంటి ప్రలోభాలకి, ఏ రకమైన పరిస్థితుల్లోనికి వెళ్ళి మీరు ఎందులో నుంచి ఎందులోకైనా మారిపోవచ్చు. కానీ క్రైస్తవుడిగా మార్చబడటం, దేవుని దగ్గర నుంచి రక్షణ భాగ్యం పొందటం చాలా చాలా కష్టమైన పని. అది ఎంత కష్టమైన పనో ఈ రాత్రి నేను మీకు చెప్తాను. కానీ ఈరోజు మీరు ఈ సమయంలో నేను ఆలోచించగలిగినటువంటి సందర్భం ఏంటో తెలుసా? అసలు రక్షణ కార్యము ఎలా ప్రారంభించబడింది, రక్షణ పొందుకోవడం ఎంత కష్టమో రాత్రి కాలం ముందు నేను చెబుతాను. కానీ అసలు రక్షణ కార్యక్రమం ఎలా ప్రారంభమైందో ఇప్పుడు మనం చూద్దాం. ఒకసారి మనం ఒక భక్తుని జీవితాలలోనికి మనం వెళ్ళి చూడగలిగితే లూకా గారు రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు చూడండి, ఎందుకంటే సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను.
ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయెను. ఇందాక మనం చదివిన సందర్భాల్లో ధనవంతులు రక్షణ పొందడం చాలా కష్టమైన పని అని ఎవరన్నారు? యేసు ప్రభు స్వయాన అన్నాడు. ఆ మాట ఆయన అనేసరికి శిష్యులకే అనుమానం వచ్చింది, అలాగైతే ఎవరు ప్రభా రక్షణ పొందుతారని. కానీ లూకా గారికి సందర్భంలో వస్తున్నప్పుడు ఈ లూకా గారు వ్యక్తిని రాస్తా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరనంటే జక్కయ్య. ఈ జక్కయ్య ఎవరయ్యా? జక్కయ్య అంటే ఆయన ఒక ధనవంతుడు. చాలా సందర్భాలలో మనం ఈజీగా మాట అంటాం, డబ్బు లేనివాడు దేవుని దగ్గరికి వచ్చేస్తాడు. చాలా సందర్భాల్లో మనం ఈజీగా ఒక మాట అంటాం, కులం తక్కువవాడు దేవుని దగ్గరికి వచ్చేస్తాడు. చాలా సందర్భాల్లో ఈజీగా మనం ఒక మాట అంటాం, ఇదిగో ఏదైనా రేషన్ ఇచ్చేస్తే దాన్ని బట్టి దేవుని దగ్గరికి క్రైస్తవులుగా మారిపోతున్నారు అని మనం అనుకుంటాం. చాలా సందర్భాల్లో ఈజీగా మనం అనుకుంటాం, కష్టాల్లో ఉన్నవారు క్రైస్తవులుగా మారిపోతున్నారు అని మనం అనుకుంటాం. కష్టాల్లో ఉన్నవారు కాదు, కులం తక్కువ ఉన్నవారు కాదు, లేదా ఏదైనా ఇస్తే ఆశపడేవారు కాదు. పరిశుద్ధ గ్రంథంలో 4 సువార్త పుస్తకాలలో మీరు ఓపిక పట్టి బిగబెట్టి కూర్చుంటే ఎంతమంది ధనవంతులు మార్చబడ్డారో మీకు తెలుసా? ఎంతమంది అధికారం కలిగిన వారు మార్చబడ్డారు మీకు తెలుసా? ఎంతమంది సోషల్ స్టేటస్లో అత్యధికమైనటువంటి స్థాయిలో ఉన్నవారు మారారో మీకు తెలుసా? మీకు తెలియదు. చరిత్ర మీకు తెలియదు కాబట్టి మీరు చూసే కొన్ని సందర్భాలను బట్టి రక్షణ చాలా ఉచితం, రక్షణ చాలా ఈజీగా వస్తుంది, క్రైస్తవులు ఈజీగా మార్చబడుతున్నారని మీరు అనుకుంటున్నారు. కానీ ఈ సందర్భంలో మనం చూస్తే ఒక ధనవంతుని జీవితంలో రక్షణ కార్యం వచ్చింది. ఒక ధనవంతుని జీవితంలో మార్పు వస్తుంది. ఒక ధనవంతుని జీవితంలో ఇంతకు ముందు లేనటువంటి అనూహ్యమైనటువంటి మార్పులు సంతరించుకుంటున్నాయి. ఏంటి అని అంటే, ఈయన యేసు ప్రభుల వారిని గురించి విన్నాడంట. యేసు ప్రభుల వారిని గురించి ఏమనుకున్నాడు తెలుసా? యేసు ప్రభుల వారు చెప్పిన సందేశాలు వినాలనుకోలేదు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి స్వస్థతలు పొందాలనుకోలేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏదో లాభాన్ని పొందాలనుకోలేదు. ఈయన కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడాలి అనుకున్నాడు అంతే. జస్ట్ ఆయన ఎలా ఉంటాడు, ఆయన గురించి చాలా విషయాలు చెప్తున్నారు కదా, ఆయన గురించి చాలా విషయాలు నేను విన్నాను కదా, ఆయన ఎలా ఉంటాడు జస్ట్ నేను చూడాలనుకుని వచ్చాడు అంతే. ఆయన పొట్టివాడైందున చూడడానికి అవకాశం లేదని ఏం చేశాడు తెలుసా? ఆయన ఒక చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కిన తర్వాత ఇప్పుడు ప్రభు మాట్లాడుతూ, జక్కయ్య నువ్వు కిందకి దిగిరా, నువ్వు కిందకి దిగిరా అన్న తర్వాత 5వ వచనంలో ఆయన మాట చూద్దాం. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు. జక్కయ్యకు పిలుపు వచ్చింది. జక్కయ్య నువ్వు త్వరగా రా, ఈ రాత్రి నేను మీ ఇంటి దగ్గర ఉండాలంటే ఇదిగో జక్కయ్య సంతోషంతో ఆయనతో చేర్చుకున్నాడంట. సంతోషంతో తన గృహంలో ప్రభువుని చేర్చుకున్నాడంట. సంతోషంతో ఆయనని ప్రభువుని తన గృహంలో చేర్చుకుంటే ఇప్పుడు ప్రజల యొక్క వైఖరి చూడండి, ఇప్పుడు మనుషుల మాటలు చూడండి. 6వ వచనంలో చూస్తే అందరు అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చెయ్య వెళ్ళినని చాలా సనుగుకొనిరి. ఈరోజు లోకమంతా కూడా సనుక్కుంటా ఉన్నారు. ఎందుకో తెలుసా? ఇదిగో ఇలా చూసినోడిని, అలా చూసినోడిని, ఇలా ఉన్నోడు, అలా ఉన్నవాడు బైబిల్ పట్టుకొని తిరిగేస్తున్నాడు. తాగుబోతు మారిపోయాడు, తిరుగుబోతు మారిపోయాడు, దుండగుడు మారిపోయాడు, రాజకీయ నాయకుల్లో మారిపోయారు, లంచములు తీసుకునే వాళ్ళు మారిపోయారు, వ్యభిచారం చేసే వాళ్ళు మారిపోయారు. ఇదో ఇలాంటి వారు ఎలా మారిపోతున్నారని అందరి బాధ ఒకటే సనుక్కుంటా ఉన్నారని. ఇదిగో పొట్టి జక్కయ్య జీవితంలోనికి ప్రభు వచ్చిన తర్వాత ప్రజలు ఎలాగైతే సనుగుకున్నారో ఈరోజు రక్షణ కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరి గృహంలోనికి వెళ్ళిన తర్వాత, రక్షణ కార్యక్రమము కూడా ప్రతి ఒక్కరి జీవితంలోనికి వెళ్ళిన తర్వాత, ప్రభువు వచ్చిన తర్వాత ఆ తర్వాత జరిగేదంతా సనుగుకోవటమే. ఆ తర్వాత లోకమంతా నానా మాటలు అంటూనే ఉంటుంది, లోకమంతా నానా రకాలుగా మాట్లాడుతూనే ఉంటుంది. ఇది అలాంటి సందర్భం జక్కయ్య జీవితంలో కూడా జరిగింది. ఇప్పుడు మీరు జాగ్రత్త చూడండి, జక్కయ్య దృష్టి ప్రభువు పైన ఉంది, లోకం పైన జక్కయ్య దృష్టి లేదు. లోకస్తులు ఏమనుకుంటున్నారో జక్కయ్య పట్టించుకోవట్లేదు. ఎవరేమనుకుంటున్నారో నా గురించి అనేది అనవసరం ఆయనకి. ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభువును చూడాలనుకున్నాడు. కానీ అదృష్టం ఏంటో తెలుసా? ప్రభువు కనబడటమే కాదు, కనబడిన ప్రభువు నేను మీ ఇంటికి ఈరోజు రావాలనుకున్నాడు. మీరు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆ 4 సువార్త పుస్తకాలు చూడండి. పనిగట్టుకుని ప్రభు ఒకరింటికి వెళ్ళిన సందర్భాలు చాలా అరుదుగా. నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పి ఇదిగో మరియా మార్త ప్రభువుని ఆహ్వానిస్తే లోపలికి వచ్చాడు.
పేతురు గారి యొక్క అత్తగారు బాలేనప్పుడు పేతురు గారు ఆహ్వానిస్తే ప్రభు వెళ్ళాడు. కానీ ఆహ్వానము లేకుండా చూడాలనుకొని వచ్చిన జక్కయ్య కుటుంబంలోనికి ఎవరు వెళ్ళిపోయారు తెలుసా? ప్రభు వెళ్ళాడంట పనిగట్టుకొని. ప్రభు వెళ్ళిన తర్వాత ఇప్పుడు మాట మధ్య జరిగింది, ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో ఇప్పుడు ఏమొచ్చిందో తెలుసా? మార్పు వచ్చింది. మార్పు వచ్చి అంటున్నాడు జక్క, ఇదిగో నా ఆస్తిలో సగము నేను బీదలకు ఇచ్చేస్తాను. నేను ఎంతైతే సంపాదించానో, ఎన్ని వేల కోట్లు అయితే నేను ఆక్రమించుకున్నానో, ఈ ఆస్తి నా దగ్గర ఉంది చూడు, ఈ ఆస్తిని నేను ఏం చేస్తానంటే బీదలకు ఇచ్చేస్తాను. అంతేకాదు, నేను ఎవరి దగ్గరైనా అన్యాయం చేస్తుంటే తిరిగి నేను ఎన్ని రెట్లు ఇచ్చేస్తాను తెలుసా? 4 రెట్లు నేను తిరిగి ఇచ్చేస్తాను. రక్షణ కార్యము జక్కయ్య జీవితంలో ఎలా జరుగుతుంది అంటే, ప్రభువును చూడాలనుకున్నాడు, ప్రభువే వచ్చాడు, ప్రభువే వచ్చి తన గృహంలోనికి వచ్చాడు. గృహంలోనికి వచ్చిన తర్వాత జక్కయ్య జీవితంలోకి వచ్చింది ఏంటో తెలుసా? మార్పు వచ్చింది. అప్పుడు ప్రభు అన్న మాట చూడండి 9వ వచనంలో, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎవరింటికి రక్షణ వచ్చింది? జక్కయ్య గారింటికి రక్షణ వచ్చింది. అసలు జక్కయ్య యొక్క ఆలోచన ఆయన చూస్తే చాలు, జక్కయ్య యొక్క ఆలోచన ఆయన కనబడితే చాలు. కానీ ఇప్పుడు జక్కయ్య జీవితంలో జరిగినటువంటి అద్భుతం ఏంటంటే, అతని జీవితంలో మార్పు వచ్చింది, మారిపోయాడు జక్కయ్య. జక్కయ్య కుటుంబంలో నీకు ఏమొచ్చిందని అంటే రక్షణ వచ్చింది. రక్షణ వచ్చిన తర్వాత జక్కయ్య మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభా నా జీవితంలో నేను చేసిన తప్పులన్నిటిని కూడా నేను ఒప్పుకుంటున్నాను, నేను సంపాదించిన అక్రమ సంపాదన అంతటిని కూడా నేను తిరిగి ఇచ్చేస్తా ఉన్నాను అని చెప్పి జక్కయ్య జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పండి, జక్కయ్య అప్పటి వరకు బ్రతికిన బ్రతుకు అర్థము లేనటువంటి బ్రతుకు, జక్కయ్య అప్పటి వరకు బ్రతికిన బ్రతుకు ఉద్దేశము లేనటువంటి బ్రతుకు. ఎందుకు బ్రతుకుతున్నాడో జక్కయ్యకు తెలియదు, కానీ అవకాశం దొరికిన కాడికి, అందిన కాడికి అక్రమంగా సంపాదించేశాడు. ఏమనుకున్నాడు తెలుసా? డబ్బుంటే చాలు, అదే జీవితం అనుకున్నాడు జక్కయ్య. జక్కయ్య ఏమనుకున్నాడు తెలుసా? నాకు డబ్బుంటే నా చుట్టూ అధికారం ఉంటుంది అనుకున్నాడేమో. జక్కయ్య ఏమనుకున్నాడు తెలుసా? అధికారం ఉంటే ప్రజలందరూ నా దగ్గర లోబడి ఉంటారనుకున్నాడేమో. జక్కయ్య తన జీవితాన్ని రకరకాల కోణాల్లో ఆలోచించుకున్నాడు. కానీ జరిగిన వాస్తవం ఏంటో తెలుసా? ప్రభు తన జీవితంలోనికి వచ్చిన తర్వాత, రక్షణ తన జీవితంలోనికి వచ్చిన తర్వాత జక్కయ్యకి అర్థమైంది, ప్రభు తప్ప ఇంకేది లోకంలో శాశ్వతము కాదు. ప్రభువు తప్ప నా జీవితంలోనికి అర్థమిచ్చేటువంటి వారు ఎవరు లేరు అని చెప్పి ఒకసారి ఆలోచించండి. అక్రమం చేసే జక్కయ్య యేసయ్యను చూడాలనుకున్నాడు, యేసయ్య తన గృహంలోనికి వచ్చాడు. ఇదిగో జక్కయ్య హృదయంలో మార్పు వచ్చింది. మార్పు వచ్చిన తర్వాత అక్రమంగా సంపాదించిందంతా ఇచ్చేశాడు. ఇచ్చేసి ఇప్పుడు తన జీవితంలో ప్రతిష్ఠించుకుంది ఎవరిని తెలుసా? ప్రభువును మాత్రమే తన జీవితంలో ప్రతిష్ఠించుకున్నాడు. రక్షణ కార్యము ఎలా ప్రారంభమవుతుంది అని అంటే, ఒక వ్యక్తి తన జీవితంలో ఎక్కడో చిన్నపాటి వెలితితో దేవుణ్ణి తెలుసుకోవాలన్న ఆకాంక్ష, కోరిక ఉంటే రక్షణ కార్యం అక్కడ నెమ్మదిగా ప్రారంభమవుతుంది. ఏమీ లేకుండా బలవంతంగా నేను మార్చేయలేను, ఏమీ లేకుండా ఏదో ఒకటి ఇచ్చి నేను నిన్ను ఆకర్షించుకోలేను. అసలు రక్షించబడ్డారు మీరు అనంటే, అసలు రక్షణలోనికి మీరు వచ్చారు అనంటే, ఎక్కడో నీ హృదయంలో జక్కయ్య వంటి కోరిక, దేవుణ్ణి నేను చూడాలి, దేవుణ్ణి నేను కనుగొనాలి, దేవుడిని నేను అర్థం చేసుకోవాలి, దేవుడు నా జీవితంలోనికి రావాలి, ఎక్కడో చిన్న పాటి ఆశ ఉంటే అక్కడ ఎవరు వస్తారు తెలుసా? యేసయ్య పన్నుగొట్టుకుని నీ దగ్గరికి వస్తాడు. ఆయన రక్షణ కార్యాన్ని దేవుడు ఎలా ప్రారంభించాడో మనం చూస్తూ ముందుకెళ్ళగలిగితే యెషయా గ్రంథంలోనికి ఒకసారి వెళ్దాం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 1వ వచనము. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 1వ వచనము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడియగుటకు సిద్ధముగా ఉన్నది, న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో నా రక్షణ నేను సిద్ధపరిచాను, నా నీతిని నేను వెల్లడిపరచడానికి సిద్ధపరిచాను. అయితే రక్షణ మన జీవితంలోనికి వచ్చిన తర్వాత మన బ్రతుకులో ఉండాల్సింది ఏంటో తెలుసా? న్యాయం ఉండాలి.
రక్షణ వచ్చిన తర్వాత మన బ్రతుకులు ఏముండాలి తెలుసా? నీతి ఉండాలి. మీరు అనుకుంటారేమో, ఒకవేళ ఏదో బలవంతంగా మనం ఎవరినో ఒకరిని మందిరంలో తీసుకొచ్చేసాం అనుకోండి, బలవంతంగా అతని జీవితంలో న్యాయం వచ్చేస్తుందా? బలవంతంగా నీతి వచ్చేస్తుందా? జక్కయ్యను ఏమైనా బలవంతం చేశాడా ప్రభు? వెళ్ళి ఇదిగో చూడాలనుకున్నాడు, సరే నేను వస్తానా మీ ఇంటికి వెళ్ళానన్నాడు. వెళ్ళిన తర్వాత మాట్లాడాడు. జక్కయ్య జీవితంలో ఏమొచ్చింది తెలుసా? న్యాయం వచ్చింది. అంటే ఇప్పటి వరకు నేను అన్యాయంగా బ్రతికానా? జక్కయ్యకి ఏమొచ్చింది తెలుసా? ఇప్పటి వరకు నీతి లేని జీవితాన్ని నేను జీవించానా? అంటే ఇదిగో ధనము కంటే నీతే గొప్ప, ధనము కంటే న్యాయమే గొప్ప. ఇప్పుడు న్యాయంగా బ్రతకటము, నీతిగా బ్రతకటం ఇదే కష్టమైన పని అని అర్థం చేసుకున్నాడు. ఎవరు తెలుసా? జక్కయ్య. ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు సిద్ధపరిచిన రక్షణ నీ దగ్గరికి రావటం అనంటే అది అంత సులువైనది కాదు, అది అంత తేలికైనది కాదు. మరో మాటలు చెప్పాలంటే, ఒక క్రైస్తవుడిగా నువ్వు మార్చబడటం ఇదిగో బహుశా నీకు తెలిసిన ఉద్దేశాలను బట్టి చాలా సులువు అనుకుంటున్నావేమో, కానీ క్రైస్తవుడిగా బ్రతకటం మాత్రం చాలా చాలా కష్టమైన పని. ఎందుకో తెలుసా? న్యాయ విధులు ఉండాలి. ఎందుకు తెలుసా? నీతి ఉండాలి. నీ జీవితంలో నీతి కనబడాలి, నీ జీవితంలో న్యాయం కనబడాలంటే, రక్షణలోనికి వచ్చావనంటే, నీ జీవితంలోనికి రక్షణ ప్రారంభమైందంటే నీ బ్రతుకుల్లో ఎన్ని కోణాలలో మార్చబడాలో అన్ని కోణాల్లో మార్చబడాలి. నీ మాట మార్చబడాలి, నీ చూపు మార్చబడాలి, నీ ఉద్దేశం మార్చబడాలి, నీ నిర్ణయాలు మార్చబడాలి, నీ సంబంధాలు మార్చబడాలి, నీ కోరికలు మార్చబడాలి. ఎన్ని మార్చుకోవాలో తెలుసా? ప్రభువులోనికి వచ్చిన తర్వాత ఏం మార్చుకోకుండా నా పేరు మార్చుకుంటేనో, ఏం మార్చుకోకుండా నా స్థలం మారుస్తానో, ఏం మార్చుకోకుండా నా బట్టలు మారుస్తాను, అయ్యేది కాదు రక్షణ. రక్షణలోనికి వచ్చామనంటే అనుదినము మన జీవితంలో మార్పు 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 జరుగుతూనే ఎప్పటివరకు తెలుసా? మనము చనిపోయేంత వరకు ఈ రక్షణ కార్యం మన జీవితంలో ప్రవహిస్తూనే ఉంటుంది, మార్పు సంతరించుకుంటూనే ఉంటుంది. ఒకసారి మనం రక్షణలోనికి వచ్చిన తర్వాత నిరంతరం ఏమవుతుందో తెలుసా? ప్రభువుతో ఏకమవడానికి ముందుకెళ్తూ ఉండాలి. అయితే ఈ రక్షణ కార్యం ప్రారంభించిన దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇదిగో ఇంత కష్టమైన రక్షణ నీ మట్టుకు నువ్వు చేసుకోమన్నది కాదు దేవుడు. నీ మట్టుకు నువ్వు రక్షించబడటానికి అవకాశం లేదు, నీ మట్టుకు నువ్వు మార్చబడటానికి అవకాశం లేదు. ఇంత చేసిన తర్వాత దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? 7వ వచనం చూద్దాం. 56వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము ఏంటంట? నా మందిరము సమస్త జనులకు ఏమవుతుందంట? ప్రార్థన మందిరము అనబడును. ఎవరి మందిరము? ఎవరి మందిరం? మీ మందిరమా? ఎవరి మందిరం అంటే నా మందిరము. నా మందిరాన్ని దేవుడు ఏమన్నాడు తెలుసా? నా మందిరము సమస్త జనులకు, ఈ భూలోకంలో ఉన్న ప్రపంచంలో ఉన్న అందరి ప్రజలకు దేవుని మందిరం ఏమవుతుందంట? ప్రార్థన మందిరం అనబడుతుందంట. అయితే ఆ ప్రార్థన మందిరంలో ఏముందంట? ఆ ప్రార్థన మందిరంలో ఏముంది? ఆనందం ఉందంట. ఆ ప్రార్థన మందిరంలో ఏముందంట? దహన బలులు, ఇదిగో నేను అంగీకరించే బలులన్నీ ఉన్నాయి అని అంటా ఉన్నాడు. అంటే దేవుడు చెబుతున్నటువంటి ఒక మాట ఏంటంటే, నేను దేవాలయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాను, నేను మందిరాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాను, నేను కట్టిన నా మందిరము, ఆ మందిరము మీరందరూ వచ్చి మీరేం చేయొచ్చు? ప్రార్థన చేయొచ్చు. నా మందిరంలో ప్రార్థనే కాదు, నా మందిరంలో ఆనందం కూడా ఉంది. నా మందిరంలో ఆనందమే కాదు, నా మందిరంలో బలులు అర్పణలు కూడా ఉన్నాయి. ఎందుకు దేవుడు దేవాలయాన్ని స్థాపించాడు? ఎందుకు దేవుడు అందులో ఆనందాన్ని ఉంచుతానన్నాడు? ఎందుకు దేవుడు అందులో అర్పణలను ఉంచుతానన్నాడు? మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు తెలుసా? ఈ బలులు, ఈ అర్పణలు వెనక దేవుని యొక్క దీర్ఘ ప్రణాళిక ఉంది. దేవుడు ఎందుకు బలులు ఇమ్మన్నాడో, ఎందుకు అర్పణలు ఇమ్మన్నాడో, ఎందుకు దేవాలయంలోని తీసుకొచ్చి వీటిని ఇమ్మన్నాడో అది మనం అర్థం చేసుకుంటేనే కానీ రక్షణ కార్యం మనకు అర్థమవుతుంది. ఒకసారి లోతుగా మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయంలోనికి వెళ్దాం. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయంలో 3వ వచనంలో ఉన్నటువంటి సందర్భాన్ని చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనము. ఇతడు షిలోహు నందున్న
సైన్యములకు అధిపతియగు యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను. ఇక్కడ ఒక వ్యక్తి కనబడతా ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు ఏం పేరు? ఎల్కానా. ఎల్కానా ప్రతి సంవత్సరం కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? దేవాలయములోనికి వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడు? బలులు అర్పిస్తున్నాడు. ప్రతి సంవత్సరం ఎలా వెళ్తున్నాడు తెలుసా? కుటుంబంతో పాటుగా వెళ్తున్నాడంట. కుటుంబంతో పాటుగా వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడు? అర్పణలను, బలులను ఇస్తా ఉన్నాడు. ఈ బలులు అర్పణలు ఇచ్చిన తర్వాత ఎల్కానా అతని కుటుంబం కలిసి ఏం చేస్తున్నారు తెలుసా? అక్కడే భోజనం కూడా చేస్తున్నారు. ఇప్పుడు జాగ్రత్త, మీరు ఆలోచించండి. దేవుడు దేవాలయాన్ని పెట్టాడు. ఆ దేవాలయంలో బలులను అడిగాడు. ఈ బలులను అర్పించడానికి ఎల్కానా అనే వ్యక్తి ఎలా వెళ్ళాడు తెలుసా? ఒక్కడే కాదు, కుటుంబంతో పాటు వెళ్ళి అక్కడ చేయవలసినటువంటి బలులన్నీ అర్పించి అక్కడే భోజనం చేసి ఆ తర్వాత తిరిగి జాగ్రత్తగా ఇంటికి వచ్చేవాడు. ఒక ఆలోచన చెప్తాను, జాగ్రత్త బలంగా మీ మనసులో పెట్టుకోండి. దేవాలయములో దేవుడు ఏం చేస్తాడంటే ఆధ్యాత్మిక అవసరాలు తీరుస్తాడు, శారీరక అవసరాలు కూడా తీరుస్తాడు. దేవుడు దేవాలయాన్ని ఎందుకు ప్రారంభించాడు? దేవుడు మందిరాన్ని ఎందుకు స్థాపించాడు? ఆ మందిరంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి, శారీరక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అంటే ఒక మనిషికి కావాల్సినటువంటి ఆధ్యాత్మిక అవసరం దేవుడు ఇస్తున్నాడు, అలాగే శరీర అవసరాన్ని కూడా దేవుడు అక్కడ ఇస్తా ఉన్నాడు. ఏంటో తెలుసా? మనిషి దేవుని దగ్గరకు వచ్చి బలర్పించేటప్పుడు తను చేసిన పాప క్షమాపణ కొరకు దేవుని దగ్గరకు వచ్చి ఏం చేయాలి? బలులు అర్పించాలి. ఎందుకంటే నేను తప్పు చేశాను ప్రభువా అని చెప్పి బలులు అర్పించిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే మనిషికి పాప క్షమాపణ ఇస్తాడు. పాత నిబంధన గ్రంథం అంతా మీరు చదవండి. ఒక మనిషి తప్పు చేసిన తర్వాత ఆ మనిషి ఆ తప్పులో నుంచి బయటపడాలంటే, ఆ పాపం నుంచి క్షమాపణ పొందాలంటే ఏం చేయాలి తెలుసా? బలులను అర్పించాలి. ఊరక వెళ్ళి ప్రభువా నన్ను క్షమించు అని ఈరోజు మనం చేసే చిట్టి ప్రార్థనతో, చిన్ని ప్రార్థనతో క్షమాపణ పోలేదు. ఎటువంటి ప్రార్థనలతో ఆ రోజు జరిగేదేనంటే బలులు అర్పించాలి, అర్పణలు అర్పించాలి. అన్ని అర్పిస్తేనే కానీ పాపానికి క్షమాపణ దొరకదు. ఇప్పుడు పాప క్షమాపణ నిమిత్తము బలులన్నీ అర్పించిన తర్వాత మందిరంలోనే చక్కగా భుజించి భోజనం చేసి తిరిగి వచ్చేటువంటి ఒక సంస్కృతి పాత నిబంధన గ్రంథంలో ఉంది. అయితే రాను రాను చరిత్ర ఏమైందో తెలుసా? చరిత్ర అంతా మారిపోయింది. ఎలా మారిపోయిందో ఒకసారి మనం మలాకి గ్రంథంలోనికి వెళితే, మలాకి గ్రంథంలోనికి మనం వెళ్దాం. చరిత్ర అంతా ఎలా మారిపోయింది, దేవుడు పెట్టినటువంటి పద్ధతులన్నీ ఎలా మారిపోయి ఒకసారి మనం చూస్తే మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైంది? నేను యజమానుడినైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడని దేవుడు అడిగితే, ఇప్పుడు ప్రజలు అంటున్నారంట ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టిమని ప్రజలంటే, అప్పుడు దేవుడు సమాధానం చూడండి. నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనము మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితిమని మీరందరూ యెహోవా భోజనపు బలను నీచపరిచినందు చేతనే కదా. దేవాలయములో భక్తి శ్రద్ధలతో వెళ్ళి అర్పణలు అర్పించవలసిన వారు, దేవాలయములోనికి వెళ్ళి పాపక్షమాపణ కోసం బలు అర్పించవలసిన వారు దేవుని దగ్గర ఏం చేస్తున్నారు తెలుసా? అపవిత్రమైనవి అర్పిస్తున్నట్ట. మనిషి ఎంత స్వార్థపరుడంటే దేవునికి ఇవ్వవలసిన వాటిలో విలువైనది ఇవ్వడానికి మనిషి ఇష్టపడట్లేదు. ఈరోజు ఒక బంగారం కొనుక్కోవడానికి 1000 కోట్లు పెడతారు. మనం ఒక ఇల్లు కట్టుకోవడానికి లక్షలు మనం వెచ్చిస్తాం. మన వ్యక్తిగత అవసరాల కొరకు ధనాన్ని ఉపయోగించమంటే ఎంతలా ఉపయోగించమంటామనంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఉపయోగిస్తాం. కానీ అదే దేవుని పని కొరకు మనం ఉపయోగిద్దామంటే ఉపయోగిస్తామా? దేవుని కొరకు ఇవ్వాలి అని అంటే ఆ తలంపులు మనకు వస్తాయా? మనుషుల యొక్క తలంపులు చూడండి. దేవునికి ఇచ్చే వాటిలో ఎలా ఉన్నారు అనంటే స్వార్థముతో ఇస్తున్నారు.
స్వార్థముతో ఇస్తున్నారు. ఈ మనుషులు కూడా దేవుని ఆలయంలోనికి వెళ్ళి ఇశ్రాయేలీయులందరూ ఏం చేయాలంటే స్వచ్ఛమైనవి, శ్రేష్టమైనవి, దేవునికి అనుకూలమైనవి అర్పణలు అర్పించవలసినటువంటి వారు వీరు ఏం చేశారు తెలుసా? అపవిత్రమైనవి తెచ్చి అర్పిస్తున్నారంట దేవుని దగ్గరికి. అపవిత్రమైనవి తెచ్చి దేవుని దగ్గరికి అర్పిస్తూ ఉన్నారంట. అపవిత్రమైనవి తెచ్చి అర్పించి చూస్తే 3వ అధ్యాయం 8వ వచనానికి వచ్చేస్తే దేవుడు ఏమంటున్నాడు చూడండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణములను ఇయ్యక దొంగిలితిరి. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. దేవునికి ఇవ్వవలసినవి దేవునికి మనుషులు ఇవ్వటం మానేశారు. ఇశ్రాయేలీయులు అందరూ ఏం చేశారు తెలుసా? దేవునికి చెందవలసినవి దేవునికి ఇవ్వటం మానేశారు. అంటే దేవుని మందిరములో ప్రజలందరూ వచ్చి ఇదిగో తమ పాపాల గురించి క్షమాపణ కొరకు బలుడర్పించవలసిన వారు, దేవుని మందిరములో సమృద్ధిగా భోజనం చేయవలసిన వారు స్వార్థము చేత తప్పులు చేస్తున్నారు. కానీ దేవుని మందిరానికి వచ్చి అర్పణలు మాత్రం వాటిలో కూడా అక్రమమైనవి ఇస్తూ ఉన్నారు. అక్రమమైన ఇస్తూ మనుషులు ఏం కోల్పోయారో తెలుసా? దేవుని దగ్గర రక్షణను కోల్పోయారు. ఎలానో తెలుసా? పాప క్షమాపణ కొరకు వచ్చి శ్రేష్టమైనవి అర్పించి పాప క్షమాపణ పొందాల్సింది పోయి అపవిత్రమైనవి అర్పించి ఇంకా పాపాన్ని కొని తెచ్చుకునేవారు ప్రజలు. దేవుని దగ్గరకు వచ్చి దేవునికి న్యాయంగా ఇచ్చి, ప్రభా నేను తప్పు చేశాను అని చెప్పాల్సినటువంటి వారు దేవుని దగ్గరకు వచ్చి అలా మారాల్సినటువంటి వారు, మందిరాలకు వచ్చి దేవుని కొరకు నిలబడవలసినటువంటి వారు ఆలయంలోనికి వచ్చి కూడా ఇశ్రాయేలు ఏం చేశారు తెలుసా? దేవునికి ఇచ్చే విషయంలో కూడా అక్రమం చేసి ఏం కోల్పోయారు తెలుసా? రక్షణను కోల్పోయేవారు. ఇశ్రాయేలీయుల జనాంగం అంతా కూడా ఎంత దుర్మార్గులు అయిపోయారు అని అంటే, ఒకసారి చూడండి, యేసు ప్రభుల వారు భూమి మీదకి వచ్చే సమయానికి జరిగిన తంతును చూస్తే మార్కు గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 15వ వచనంలో చూద్దాం. ఎంత దుర్మార్గంగా దేవుని ఎడల వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అని అంటే, మార్కు సువార్త 11వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించాడు. దేవాలయం ఏం జరుగుతుంది? క్రయ విక్రయములు, వ్యాపారం జరుగుతుంది. ఎంత నిష్ఠగా ఉండాల్సినటువంటి దేవాలయంలో ఎంత దుష్టకార్యం జరుగుతుందంటే వ్యాపారం జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది వ్యాపారం? దేవాలయంలో. దేవుడు దేవాలయాన్ని ఎందుకు స్థాపించాడు తెలుసా? నీకు ఆనందాన్ని ఇవ్వడానికి. దేవుడు దేవాలయాన్ని ఎందుకు స్థాపించాడో తెలుసా? నీవు అక్కడికి వచ్చి నీ పాపాలను క్షమాపణ పొందుకొని సమృద్ధిగా భోజనం చేయడానికి. అలాంటి దేవాలయాన్ని ఎవరు అపవిత్రపరిచారంటే ఇశ్రాయేలీయులు అపవిత్రపరిచారు. ఇశ్రాయేలీయులు దేవుని యొక్క ఆలోచనలని అపవిత్రపరుచుకుంటూనే వస్తున్నారు. ప్రభు వచ్చినాటికి ఇప్పుడు మీరు చూడండి, ప్రభు యొక్క బాధ ఏంటో తెలుసా? అసలు దేవాలయాన్ని దేవుడు ఎందుకు ప్రారంభించాడంటే, ఒరే పాపులారా, ఒరే దుష్టులారా, దుర్మార్గులారా, మీ యొక్క నీతిమాలిన ఆలోచనలు బట్టి మీ జీవితాలను మీరు పాడు చేసుకొని చివరికి చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి నరకంలో నుంచి నిన్ను తప్పించడానికి మందిరాన్ని స్థాపించి ఆ మందిరంలో పాప క్షమాపణకు కావలసినటువంటి బలులను అర్పణలు తీసుకొని మిమ్మల్ని క్షమించి పరలోకంలో ఆయన తీసుకోవాలనుకుంటే కనీసం పాప క్షమాపణ పొందుకునే దాంట్లో కూడా వేళ్ళు పెట్టి ఇంకా నరకానికి పాత్రులైపోయారు. ఎవరు తెలుసా? ఇశ్రాయేలీయులు. అందుకే దేవుడు అంటాడు, ప్రసంగి గ్రంథంలో ఒక మాట అంటాడు, దేవునికి మీరు ఏదైనా మొక్కుబడులు చెల్లించుకుంటే త్వరగా దాన్ని ఇవ్వండి, ఒకవేళ ఇవ్వకపోతే మీరు మొక్కుబడులు చెల్లించకుండా ఉంటేనే మంచిది అంటాడు ఆయన. నువ్వు దేవునికి ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇచ్చేయి, ఒకవేళ ఇవ్వలేని తనంలో ఉంటే నువ్వు ఇవ్వకుండా మానటమే మంచిది. ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ కూడా దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా మేము తప్పులు చేస్తున్నాం, మా పాపానికి క్షమాపణ ఇవ్వాలని బలులను అర్పించవలసిన వారు ఈ బలుల విషయంలో కూడా మోసం చేస్తూ ఎంత దగజారిపోయారంటే దేవుని ఆలయములో వ్యాపారం చేస్తున్నారంటే. అప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ప్రభు వారిని వెళ్ళగొట్టను ఆరంభించి రూకలు మార్చు వారి బలులను, గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడలేదా? అయితే మీరు దాన్ని ఏం చేశారు తెలుసా? దొంగల గుహగా చేసి తిరిగి. మీరు బాగా అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క తలంపేంటో తెలుసా? మనిషి పాపం చేసి, దేవుని యొక్క తలంపేంటో తెలుసా? మనిషి అక్రమం చేసి
తద్వారా వచ్చిన మరణము చేత నరకములోనికి వెళ్ళిపోతున్నాడు. వీరిని నేను కాపాడుకోవాలంటే వీరి మధ్య నేను ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి మందిరాన్ని పెట్టి, ఆ మందిరంలో బలులను అర్పణలను ఆయన తీసుకొని దాని ద్వారా క్షమాపణ పొందాలని దేవుడు ఒక పద్ధతిని పెడితే, ఆ పద్ధతిని కూడా పాడు చేసి, అంత మాత్రమే కాదు, ఆ పద్ధతి ఎక్కడైతే వ్యవస్థగా ఒక దేవాలయం ఉందో దాన్ని కూడా నాశనం చేసి దొంగల గుహగా మార్చి, ఇప్పుడు అనుకున్నారంట ప్రజలందరూ, ఇక రక్షణ కార్యం ఆగిపోయింది. ఈ లోకంలో ఏ మనుషుడైనా భూమి మీద పుడితే వాడు ఖచ్చితంగా నరకానికి వెళ్ళాలి. ఇది ఎవడి ఆలోచన తెలుసా? సాతాను ఆలోచన. సాతాను ఇశ్రాయేలీయులందరినీ ఏ రకంగా మోసము చేసి అసలు దేవాలయము దేవుడు పెట్టిన ఉద్దేశాలకు అనుగుణంగా కాకుండా మనుషుల యొక్క స్వార్థ ప్రయోజనాల కొరకు మందిరాన్ని పాడు చేసి సాతాను అనుకున్నాడు, ప్రజలు అనుకున్నారు ఇక భూలోకములో పుట్టిన వారు ఎవ్వరు కూడా పరిశుద్ధులుగా బ్రతకలేరు. అందుకే వాక్యం చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడంట. అదే వాక్యం చెప్తుంది, నేను భూమి మీద మనుషులను పుట్టించేటప్పుడు ఎలా పుట్టించాను తెలుసా? యథార్థవంతులుగా పుట్టించాను. నేను యథార్థవంతులుగా పుట్టించినటువంటి ఈ మనుషులు కానీ నీతిని కోల్పోయి, యథార్థవంతులుగా పుట్టించినటువంటి ఈ మనుషులు న్యాయాన్ని కోల్పోయి భూమి మీద ఇష్టం వచ్చినట్టుగా బతికి, ఎలా జక్కయ్య వలె ఎలా సంపాదించాడు తెలుసా? ఇదిగో నేను 4 గంటలు నేను తిరిగి ఇచ్చానంటే ఎంత లాగేసి ఉంటాడు జక్కయ్య, ఎంత పీడిచేసి ఉంటాడు జనాల్ని, ఎంత దుర్మార్గుడై ఉంటాడు జనాల్ని. ఒక్కొక్కసారి కొంతమంది వ్యక్తులను చూస్తున్నప్పుడు, వాళ్ళు చేసే తప్పుడు పనులను చూస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది, అరే నువ్వు ఎలా చేస్తున్నారో ఈ తప్పులు, ఎలా సంపాదించావు, ఇంత అక్రమ సంపద ఎలా సంపాదించావు, ఇన్ని రకాల అక్రమ సంబంధాలు నువ్వు ఎలా పెట్టుకున్నావు, ఇంతలా మనుషులను ఎలా మోసం చేస్తున్నావు. ఇదిగో అడ్డు అదుపు లేకుండా మనిషి జక్కయ్య వలె ప్రవర్తించినప్పటికీ, అడ్డు అదుపు లేకుండా మనిషి జక్కే వాళ్ళు సంపాదించినప్పటికీ తద్వారా కొని తెచ్చుకున్నది ఏంటో తెలుసా? నరకమే. ఇప్పుడు జరిగిన తంతంతా చూస్తే దేవాలయ వ్యవస్థ పాడైపోయింది, అర్పణలు పాడైపోయాయి, మనిషికి పాపక్షమాపణ అవకాశం లేదు. భూమి మీద వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు, నరకంలోనికి అందరూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, రక్షణ ఎక్కడ దొరకనప్పుడు, ఎలా బాగుపడాలో తెలియనప్పుడు, ఎలాగ మార్చుకోబడాలో తెలియనప్పుడు, అలాంటప్పుడు భూమి మీదకి ఒక ఆయన వచ్చాడు. చూడండి, యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 32వ వచనాన్ని చూద్దాం. 6వ అధ్యాయం 32వ వచనము. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోసే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చాడు. మీరు అనుకున్నారు అర్పణలను మేము ఇవ్వటంలో మోసం చేసి, బలులు ఇవ్వటంలో మేము మోసం చేసి, దేవుని దగ్గర మేము సన్నిధిలో భోజనం చేయటంలో మేము మోసం చేసుకొని మా మానాన్న మేము రక్షణ కార్యాన్ని ఆపేశామని సాతాను అనుకున్నాడు, మనుషులు అనుకున్నాడు. కానీ ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ, ప్రభువు మాట్లాడుతూ, నా తండ్రే పరలోకం నుంచి మీకు నిజమైన ఆహారాన్ని ఇప్పుడు ఇస్తాడు. ఈ ఆహారాన్ని పట్టుకుంటే, ఈ ఆహారాన్ని మీరు భుజిస్తే, ఈ ఆహారం ద్వారా మీకు ఏమొస్తుంది తెలుసా? రక్షణ వస్తుంది. ఆయన మాట్లాడుతుంటాడు, పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? రక్షణ పరలోకం నుంచి దిగి వచ్చిందంట. రక్షణ పరలోకం నుంచి దిగి వచ్చి లోకము పాపముతో ఉన్నప్పుడు, లోకము చచ్చిపోతున్నప్పుడు, పాపం వల్ల మరణంలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఈ లోకానికే జీవం ఇచ్చాడు. అంటే లోకానికి జీవం ఇచ్చాడంటే అప్పటి వరకు లోకం ఏ స్థితిలో ఉంది? మరణంలో ఉంది. లోకంలో మరణానికి వేరే అవకాశం లేదు. పుట్టిన ప్రతి మనిషి, ఒక విషయాన్ని చెప్తాను, జాగ్రత్త వినండి. ఒక చిన్న పాప, ఒక చిన్న బాబు పుట్టినప్పుడు వాళ్ళు ఎంత బాగుంటారు, వారిని చూసి మనకి ఎంత ముద్దు అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు క్రమంగా ఎదిగే కొద్దీ వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ పద్ధతులు కానీ, వాళ్ళు ఒక వయసుకు వచ్చాక వారు చేసే చెడు పనులు కానీ చూసినప్పుడు వారి బాల్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, వారి చిన్నతనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, చిన్నప్పుడు ఇంత మంచిగా ఉండే ఈ అమ్మాయి లేదు, ఈ అబ్బాయి ఎందుకు ఇలా మారిపోయింది? ఇప్పుడు అదే అమ్మాయి చేసిన తప్పుకి ఏదో పోలీస్ స్టేషన్కి వెళ్ళి శిక్ష పడి
కోర్టుకి వెళ్ళి ఉరిశిక్ష పడి మన కళ్ళ ముందే ఆ పాపను ఆ అబ్బాయిని ఉరిశిక్ష వేస్తుంటే ఒక్కసారి మరల మనం ఆ బాల్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనకేమనిపిస్తుంది? చిన్నప్పుడు ఇంత మంచిగా ఉన్న అమ్మాయి, చిన్నప్పుడు ఇంత మంచిగా ఉన్న అబ్బాయి నా కళ్ళ ముందే ఉరిశిక్షను పొందుకుంటు. ఎంత బాధ మనకి. అమ్మాయి నువ్వు ఎందుకు ఇలా మారిపోయావంటే నా జీవితంలో నీకు పాపం వచ్చింది. అబ్బాయి నువ్వు ఎందుకు ఇలా మారిపోయావంటే నా జీవితంలో న్యాయం లేదు. ఈ న్యాయం లేకుండా ఆ పాపంతో నేను బ్రతికితే ఇప్పుడు నేను చేసిన తప్పులను బట్టి రక్షించే నాదుడే లేకపోతే, రక్షించే ఒక వ్యవస్థే లేకపోతే, మందిరంలోనికి వెళ్ళి నేను అర్పణలు అర్పించే అవకాశం లేదు. వ్యాపారం చేసేసారు ఆ రోజు దేవాలయంలోనికి వెళ్ళి, అయ్యా నేను తప్పు చేశాను, నా తప్పు క్షమాపణ కావాలంటే ఇంత డబ్బులు తీసుకొని వెళ్ళిపో, నువ్వు క్షమాపణ నీకు వచ్చేసింది అనేవాళ్ళు. అప్పుడు దేవాలయంలోనికి వెళితే కూడా పాపక్షమాపణ లేదు. ప్రజలందరూ కూడా ఇదిగో చేసిన తప్పులకు ప్రజలందరూ కూడా రక్షణ లేక మరణిస్తుంటే ఇప్పుడు ప్రభు అంటున్నాడు, పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారము ఇదిగో చచ్చిపోతున్న మిమ్మల్ని బ్రతికింపజేస్తుంది. పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం ఎందుకు వచ్చిందో తెలుసా? నశించిపోతున్న మిమ్మల్ని రక్షించడానికే వచ్చింది. పరలోకం నుంచి ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? ఇదిగో నశించిపోతున్న మనలను రక్షించడానికి వచ్చాడు. చచ్చిపోతున్న మనల్ని కాపాడటానికి వచ్చాడు. మనం చేసిన పాపాలకు, మనం చేసిన ఆలోచనలకు, మన ఉద్దేశాలకు ఎవరు కూడా క్షమించరానటువంటి స్థితిలోనికి మనం దిగజారిపోతుంటే ప్రభు వచ్చి మనల్ని ఆదుకున్నాడు. ఇదిగో నేను నీకు రక్షణను ఇస్తాను, నేను నీకు రక్షణ ఇస్తాను. ఇదిగో ఇప్పటి వరకు నువ్వు బలులు అర్పించడం ద్వారా, నువ్వు అర్పణలు అర్పించడం ద్వారా రక్షణ నీకు వస్తుంది అనుకున్నావేమో, అది ఆగిపోయింది. అక్కడితో కాదు, ఇప్పుడు నేను ఇచ్చే రక్షణ చూడు జాగ్రత్తగా. నీవు నన్ను విశ్వసిస్తే, నీ బ్రతుకు నువ్వు మార్చుకుంటే నేను నీకేమిస్తాను తెలుసా? రక్షణను ఇస్తాను. ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి, జక్కయ్య బలులు అర్పించాడా? జక్కయ్య అర్పణలు అర్పించాడా? జక్కయ్య ఏం చేశాడు? ప్రభువుని అంగీకరించాడు తన గృహంలోనికి. రక్షణ ఎలా ప్రారంభమైంది జక్కయ్య అంటే ఆ బలులు అర్పించడం ద్వారా కాదు, అర్పణలు అర్పించడం ద్వారా కాదు, పుణ్యకార్యాలు చేయటం ద్వారా కాదు, మరొకటి చేయటం ద్వారా కాదు. యేసయ్యను మన జీవితంలో అంగీకరిస్తే రక్షణ మన జీవితంలోనికి వస్తుంది. యేసయ్యను నా హృదయంలోనికి ఆహ్వానిస్తే, యేసయ్యను నా కుటుంబంలోనికి ఆహ్వానిస్తే, యేసయ్య ప్రాంతంలోనికి ఆహ్వానిస్తే నా జీవితంలో ఏమొస్తుంది తెలుసా? రక్షణ వస్తుంది. ఒక మాట చెప్తాను, ఒకవేళ నీవు నీ జీవితంలో యేసయ్యను అంగీకరించటం లేదు అనంటే, నీ కుటుంబంలో యేసయ్యను అంగీకరించటం లేదు అనంటే, నీ ప్రాంతంలో నువ్వు యేసయ్యను అంగీకరించటం లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? నాకు చావే కావాలి. నేను చేసిన తప్పులకు, నేను బ్రతికిన బ్రతికి, నా బ్రతుకి నేను చచ్చిపోతేనే నాకు చావే కావాలి, ఇది మన ఆలోచన. కానీ ఈరోజు ప్రభు నీకు ఇచ్చిన అవకాశం ఏంటో తెలుసా? నీ జీవితంలోనికి నీవు నన్ను అంగీకరిస్తే నేను నీకు రక్షణను ఇస్తాను. అయితే ఒక విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. యేసయ్యను అంగీకరించటం, నేను యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నానండి, నేను విశ్వసించానండి అని చెప్పినంత ఈజీ కాదు. మైక్ తీసుకొని అమ్మ నువ్వు నమ్ముతున్నావంటే నేను నమ్ముతున్నానమ్మా, పత్రికని ఇచ్చిన తర్వాత అమ్మ నువ్వు నమ్ముతున్నావంటే నేను నమ్ముతున్నానమ్మా కాదు. ఒకవేళ నువ్వు నమ్ముతున్నానని చెప్పొచ్చేమో, ఒకవేళ విశ్వసిస్తున్నాను మాట్లాడొచ్చేమో, అన్నంత మాత్రాన అయిపోదు. యేసయ్య దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను, చర్చికి వెళ్ళిపోతున్నాను, లేకపోతే నేను వాక్యాలు వినేస్తున్నాను, లేకపోతే నేను సేవకుల దగ్గరికి ఉంటున్నాను, అది కాదు రక్షణ. రక్షణ రావాలి అని అంటే ఎంత కష్టమో ఒక మాట నేను మీకు బైబిల్లో చూపిస్తాను. రక్షణ రావాలంటే ఎంత కష్టమో 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయము యోహాను సువార్త 37వ వచనాన్ని చూద్దాం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ ఎవరొస్తారో తెలుసా మందిరానికి? అమ్మ ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో నేను మాట్లాడుతూ ఉన్నాను. మీరు ఇక్కడ వచ్చారు అని అంటే మీ సేవకుడు పిలవటం ద్వారా కాదు, మీరు ఇక్కడికి వచ్చారు అని అంటే మరొకరు పంపిస్తే కాదు, మీరు ఇక్కడికి వచ్చారు అని అంటే దేవుని యొక్క అనుగ్రహం ఉంటేనే మీరు ఇక్కడ కూర్చున్నారు. మనం ఎంత ధన్యులమనంటే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మనుషుల పిలుపు వలన కాదు రక్షణ వచ్చేది, మనుషుల యొక్క ప్రోద్బలం ద్వారా కాదు రక్షణ వచ్చేది, మనుషుల యొక్క బలవంతం ద్వారా కాదు రక్షణ వచ్చేది. రక్షణ ఎలా వస్తుంది అని అంటే, మరో మాటలు సింపుల్గా నీకు అర్థం కావాలంటే, క్రైస్తవుడిగా నువ్వు ఎలా మార్చబడతావు అని అంటే దేవుడు అనుగ్రహము ఉంటేనే. దేవుని యొక్క అనుగ్రహము లేకుండా మనం ఎవ్వరము కూడా క్రైస్తవులుగా మార్చబడలేం. దేవుని యొక్క అనుగ్రహం ఒకవేళ భారతదేశంలో 10 మంది మీద ఉంటే 10 మందే రక్షించబడతారు.
దేవుని యొక్క అనుగ్రహం ఈ చేబ్రోల్లో 5 మీద ఉంటే 5 మాత్రమే రక్షించబడతారు. దేవుని అనుగ్రహం ఈ సియోను సహవాస పరిచర్యల ద్వారా ఒక్కరి మీదే ఉంటే ఒకరే రక్షించబడతారు. అది మనుషుల యొక్క కష్టము కాదు, మనుషుల యొక్క ఉద్దేశం కాదు, మనుషుల యొక్క ప్రయాస కాదు, ఇది ఎవరిది కాదు. దేవుడు అనుగ్రహం ఉంటేనే రక్షణ మన జీవితంలోనికి వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, జక్కయ్య జీవితంలో రక్షణ వచ్చింది అంటే కారణం ఎవరు తెలుసా? దేవుడు. దేవుడు లేకుండా నేను మార్చబడలేను, దేవుడు లేకుండా నువ్వు మార్చబడలేవు, దేవుడు లేకుండా మనం ఎవ్వరం కూడా మార్చబడలేవు. దేవుని అనుగ్రహం ఉంది. ఇంకో బలమైన మాట మనం చూద్దాం. 44వ వచనంలో 44, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవ్వడు కూడా నా దగ్గర రాలేడు. ఎవరన్నారు మాట తెలుసా? ఎవరన్నారా మాట? ప్రభు అన్నాడు. ప్రభు ఏమన్నాడు తెలుసా? అరే మీరు వేలాది మంది వస్తున్నారు, లక్షలాది మంది వస్తున్నారు, మీరందరూ ఎలా వస్తున్నారంటే నా తండ్రి మిమ్మల్ని ఆకర్షిస్తున్నాడు. దేవుని యొక్క ఆకర్షణ లేకుండా ఎవ్వరు కూడా దేవుని దగ్గరకు మనమంట రాలేమంట. నీకు రక్షణ వచ్చింది అనంటే, నీకు రక్షణ రావాలి అనంటే, నువ్వు క్రైస్తవుడిగా మార్చబడాలంటే, క్రైస్తవ విశ్వాసం రావాలంటే దేవుని అనుగ్రహం ఉండాలి, దేవుని ఆకర్షణ ఉండాలి. దేవుడు లేకుండా ఎవరు కూడా మారరు, మార్చబడలేరు. మరి మీరెవరండి? మరి మీరెవరు? మీరు చేసే పని ఏంటండి? మేము కేవలం పనివారు మాత్రమే. మేము చెప్తాం అంతే. మేము విత్తనాలు వేయటమే మా పని. మేము విత్తనాలు వేసిన తర్వాత వృద్ధి కలగజేసేవారు ఎవరో తెలుసా? మరలా దేవుడే. వాక్యం చెప్పటమే మా పని. అయితే ఆ వాక్యం నీ జీవితంలోనికి వచ్చి క్రియారూపకం దాల్చి నీ జీవితాన్ని మార్చి, జక్కయ్య వల్ల స్వభావాన్ని మార్చి, యేసయ్య ఇక నుంచి నేను నిన్ను అంగీకరిస్తాను అనేటువంటి ఆలోచన రావాలంటే నీ జీవితంలో దేవుడు పనిచేయాలి. రేషన్ ఇస్తేనో, డబ్బులు ఇస్తేనో, బలవంతం చేస్తేనో, బంధుత్వంతోనో వచ్చేది క్రైస్తవేమో కాదు, ఇంకేదైనా వస్తుందేమో లోకంలో. రక్షణ అలా రాదు. రక్షణ రావాలి అని అంటే ఇదిగో పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారమైన యేసుక్రీస్తు ప్రభుల వారు, పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారమైన దేవుని వాక్యము నీ దగ్గరికి వచ్చిన తర్వాత, నువ్వు అది విన్న తర్వాత, ఇదిగో దేవుడు నిన్ను ఆకర్షించితేనే, దేవుడి అనుగ్రహం నీ పైన ఉంటేనే నీవు రక్షించబడతావు తప్ప దేవుని అనుగ్రహం లేకుండా నువ్వు ఏమాత్రం కూడా రక్షించబడలేవు. లూకాసు వార్త 10వ అధ్యాయంలోనికి మనం చూస్తే, లూకాసు వార్త 10వ అధ్యాయము 22వ వచనంలో ఉన్నటువంటి మాటను మనం ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 22వ వచనము. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది, కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడును ఎరుగడు, తండ్రి ఎవడో కుమారుడును, కుమారుడెవనికి ఆయనను బయలుపరచను ఉద్దేశించును వాడును తప్ప మరెవడును ఎరగడు. మరో బలమైన మాట మీకు చెప్తా ఉన్నాను. దేవుని వాక్యము మీ దగ్గరికి వచ్చిన తర్వాత దేవునికి మీ పైన ప్రణాళిక ఉంటేనే వాక్యం మీకు అర్థమవుద్ది. మీ ముందర అంతర్జాతీయంగా వాడబడే దేవుని సేవకులను తీసుకొచ్చిన, మీ ముందర ఇదిగో బోల్డ్ అనే భాషలు వచ్చు అలాంటి సేవకుడిని తీసుకొచ్చి వచ్చిన, బైబిల్ పండితుడిని తీసుకొచ్చి వచ్చిన, దేవుని అనుగ్రహం లేకపోతే ఒక్క మొక్క కూడా మీకు అర్థమవుతుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిని ఎవరికైనా ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరికైనా చెప్పిన వాక్యం నాకు అర్థమవుతుంది అని అనిపిస్తే ఒక మాట చెప్పిన, దేవుని అనుగ్రహం మీ పైన ఉంది. దేవుడు ఆకర్షించాడు కాబట్టి మీరు ఈ చేబ్రోలు పరిసర ప్రాంతాలు ఎంతోమంది ఉండగా మీరే ఎందుకు వచ్చారు? ఈ చేబ్రోలు పరిసర ప్రాంతాల్లో ఎంతోమంది బ్రతుకుతుండగా మీ జీవితంలో దేవుడు ఎందుకు వచ్చాడో తెలుసా? దేవుని అనుగ్రహం మీ పైన ఉంది. దేవుడు మిమ్మల్ని ఆకర్షించుకున్నాడు, దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు, దేవుడే మిమ్మల్ని కావాలనుకున్నాడు. కాబట్టి ఆయన ఏం చేశాడు తెలుసా? తన కుమారుని పరలోకం నుంచి దిగి వచ్చిన వాక్యాన్ని నీకు అర్థమయ్యేటట్లు నీ మనస్సును తెరిచాడు, నీకు అర్థమయ్యే విధంగా సహాయం చేశాడు. కాబట్టి ఈరోజు నీకు వాక్యం అర్థమైంది. ఈరోజు మనం అందరం కూడా వచ్చి ప్రభు దగ్గర కూర్చొని మనం అడిగాం ఒక మాట, ప్రభా ఇన్ని దినాలు నేను చేసిన తప్పులను దయతో క్షమించు. క్షమించబడ్డామా లేదా? ఇన్ని దినాలు నేను చేసిన పాపాలను దయతో క్షమించబడ్డామా లేదా?
పాత నిబంధన కాలం వల్లే మనం బలులు అర్పించలేదు, పాత నిబంధన కాలం అర్పణలు అర్పించలేదు, ఎంతో ప్రయాసపడలేదు. మనం వచ్చి చిట్టి ప్రార్థన చేసాం, ప్రభువా నేను తప్పు చేశాను క్షమించు. జక్కయ్య వలె మన స్వభావాన్ని మార్చుకున్నాం. మన జీవితంలో ఎంత మార్పు వచ్చింది. అయితే జక్కయ్య జీవితంలోనికి ప్రభు వచ్చాడు, నీ జీవితంలోనికి కూడా ప్రభు వచ్చాడు. అలా ప్రభు రావడానికి గల కారణం ఏంటో తెలుసా? నీ ప్రయత్నము, నా ప్రయత్నము, నీ ఉద్దేశము, నా ఉద్దేశము, ఎవరెవరో ఉద్దేశాలు కాదు. అది కేవలం దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు రక్షించబడ్డావు అని అంటే కారణం, నువ్వు ఆకర్షించబడ్డావు అంటే అది కారణం. అది కేవలం దేవుని యొక్క ఉద్దేశం, అది కేవలం దేవుని యొక్క తలంపు. దేవుడు లేకపోయి ఉంటే మనకు ఏమాత్రం కూడా రక్షణ భాగ్యం అందదు. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చూసి మనం ముగింపులోనికి వెళ్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని చూసి మనం ముగింపులోనికి వెళ్దాం. దేవుని ప్రేమించే వారందరికీ అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుడు ఎవరిని పిలిచాడు తెలుసా? ఆయన ప్రేమించిన వాడినే. మీరు నేను ఎంత ధన్యులమో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమించాడు. ఎవరైనా నిన్ను ప్రేమిస్తారా? ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు. మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమిస్తారా? 4 రోజులై మీ శరీరంలో నుంచి దుర్వాసన వస్తే బతుకుండగానే మీ కొడుకులు కూతురులు మిమ్మల్ని ఏం చేస్తారు తెలుసా? బయట పడుకోబెడతారు. ఇది లోకం. నీ నుంచి కానీ సరైన అవసరాలు నీ భర్తకు అందకపోతే నీ భర్త నిన్ను ప్రేమించడు, వేరెవరిని ప్రేమిస్తాడు. ఇది లోకం. నీ ఆస్తి పత్రాలు కానీ నీ కుమారుడికో నీ కుమార్తెకు రాసిపోతే నీ కుమారుడు కుమార్తెని ప్రేమించడు. ఇది లోకం. నీ వల్ల లాభం జరగకపోతే ఏ మనిషి కూడా లెక్క చేయడు. ఇది లోకం. ఏముందమ్మా నీ జీవితంలో? ఏముంది నీ బ్రతుకులో? ఏ విషయంలో గొప్ప? నువ్వు చదువులో గొప్ప, అందంలో గొప్ప, అర్హతలో గొప్ప, ఆధిక్యతలో గొప్ప? ఏది గొప్ప? దిక్కుమాలిన బ్రతుకులు మనవి. దిక్కుమాలిన బ్రతుకులలో ఉంటున్న మనలను, దరిద్రమైన హీనస్థితిలో ఉంటున్న మనలను ఎవరు ప్రేమించాడు తెలుసా? దేవుడు ప్రేమించాడు. ఎంత అదృష్టవంతులు తెలుసా? ఇంకా అనేక మంది దేవుని ప్రేమను నోచుకోక, లోకంలో ఎలా బ్రతకాలో తెలియక, వస్తున్న కష్టాలను ఎలా పరిష్కరించాలో తెలియక, వారు చేసిన తప్పులకు లోపల మదన పడుతూ బాధపడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చాలామంది లోకంలో. కానీ దేవుడు నిన్ను ప్రేమించాడు. నీ దగ్గర ఏమి లేదు ఆయన నిన్ను ప్రేమించడానికి అర్హతలు, కానీ దేవుడు నిన్ను ప్రేమించాడు. ఎందుకు తెలుసా? రక్షణను నీ దగ్గర ఉచితంగా తీసుకొచ్చాడు. అందుకే మనం ఎలా ఉన్నాం తెలుసా? రక్షణను దేవుడు ఉచితంగా ఇచ్చేసరికి మనం కొవ్వు పట్టిన వారి వల్ల మారిపోయాం. ఏ ప్రయాస లేదు నీ పాపానికి, కేవలం ఒక ప్రార్థన. ఏ ప్రయాస లేదు నీ పాప క్షమాపణకు, కేవలం ఒక ప్రార్థన. ఏ ప్రయాస లేదు నీ రక్షణ భాగ్యానికి, కేవలం ఒక ప్రార్థన. కాబట్టి నీ జీవితంలో తిరిగి నువ్వు కృతజ్ఞుడిగా బ్రతుకుతున్నావా అని చూస్తే, ఇశ్రాయేలీయులు ఆ రోజు కొవ్వు పట్టి దేవుని ఎలాగైతే మోసం చేశారో, ఈరోజు రక్షణ పొందిన వారు కూడా అదే నీచమైన స్థితిలోనికి వెళ్ళిపోయి రక్షణ విలువను తెలియక బ్రతుకుతా ఉన్నారు. అసలు ప్రతిరోజు లేచి దేవునికి మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభా నన్ను రక్షించావు, వందనాలయ్యని. ప్రభా నా కారు ఇవ్వు, నాకు ఇల్లు ఇవ్వు, నాకు పెళ్లి చేయి, నాకు పిల్లల్ని ఇవ్వు, ఆ పిల్లల్ని అమెరికాకు పంపించు, అది చేయి ఇది చేయి. ఆ దిక్కుమాలిన కోరికల కోసం కాదు నువ్వు ప్రార్థన చేయాల్సింది. ఉదయాన్నే లేచి ప్రభా రక్షించావు ప్రభా నన్ను. ఏ పాటి వాడను నేను, ఏ పాటి దానం నేను, నా పరిస్థితులకు నువ్వు రక్షించడం ఏంటి ప్రభా, నువ్వు ప్రేమించడం ఏంటో ప్రభు అని చెప్పి కన్నీరు కార్చాలి దానికోసం దేవుని దగ్గరికి. దేనికోసం కారుస్తావు నువ్వు? నా భర్త తాగుతున్నాడంటే కారుస్తావు. దేనికోసం కారుస్తావు? నా పిల్లలు పాడైపోతున్నారంటే కారుస్తావు. ప్రభా నన్ను ప్రేమించావా యేసయ్యా, నన్ను రక్షించావా యేసయ్యా, దాని కొరకు ఎప్పుడైనా ఏడ్చావా? రక్షణ ఈరోజు నీ దగ్గరకు వచ్చింది. రక్షణ నీకు ఏమైంది? సులువు అయిపోయింది నీకు. రక్షణ ఈరోజు నీ దగ్గరకు వచ్చింది. రక్షణ ఏవేవి తేలికైపోయింది. కానీ చూసారా ఆ మాట? దేవుడు ప్రేమించాడంట, ప్రేమించిన వాడిని పిలిచాడంట. నీ పిలుపు నీకు అర్థమవుతుందా? జక్కయ్య ఎందుకు మారిపోయావయ్యా నువ్వు? ఆస్తులో సగం బీదలకు ఇచ్చాడు. మీరు ఇవ్వగలుగుతారా? మీ ఆస్తులో సగం దేవుని పరిచర్యకి ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. మీరు అన్యాయంగా సంపాదించింది 4 తిరిగి దేవునికి ఇస్తారా? ఇవ్వలేరు. జక్కయ్య ముందు కనీసం నిలబడ్డానికి కూడా పనికిరాని బతుకులు మనవి. జక్కయ్య ఎందుకు నువ్వు మార్చబడ్డావు అంటే, జక్కయ్య అర్థం చేసుకున్నాడు, రక్షణ నా ఇంటికి వచ్చింది.
నేను పొందుకోవాలనుకున్న రక్షణ నేను ఎక్కడికి వెళ్తావు కాదు, రక్షణే నా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఎంత ఆనందంతో ఉన్నానంటే, జక్కయ్య అయ్యా నన్ను ప్రేమించు. ఎవడయ్యా నేను? పాపిని నేను. నా గురించి లోకమస్తులు ఎలా మాట్లాడుతున్నారు చూడు, నువ్వు నా ఇంటికి వస్తే లోకస్తులు ఎలా ఆలోచిస్తున్నారు చూడు, అలాంటి నా ఇంటికి వచ్చావయ్యా నువ్వు. ఇదిగో నేను చెప్తా ఉన్నాను, దేవుని వాక్యం చెప్తుంది, నీ దగ్గరికి యేసయ్య వచ్చాడనంటే ఎంత తగ్గించుకున్నాడు తెలుసా? నీ దగ్గరికి యేసయ్య రావటం వల్ల ఆయన నిందలు పడుతున్నాడు. అర్థమైందా మీకు? నీ దగ్గరికి, నా దగ్గరికి యేసయ్య రావటం వల్ల నిన్ను నన్ను ప్రేమించడం వలన ఆయన నిందలు పడుతున్నాడు. అయినా సరే భరించడం, ప్రేమించడండి ఆయన. ఈరోజు మొదటి రోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఈ రక్షణ సువార్త సభల్లో నువ్వు అర్థం చేసుకోవాలని సత్యం, దేవుడు నిన్ను ప్రేమించాడు. దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి రక్షణ నీ దగ్గర తీసుకొచ్చాడు. ఎందుకనగా 29వ వచనంలో, తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారొకటకు వారిని నిర్ణయించారు. ప్రేమించడమే కాదు, రక్షణ నీ దగ్గర తీసుకురావటం కాదు, దేవుడు చేసిన మరొక ఘనమైన కార్యం ఏంటో తెలుసా? దేవునితో సమరూపం మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. మరో మాటలు చెప్పాలంటే, దేవునితో మనం ఉండగలిగే ధన్యతను, రక్షించబడ్డావు దేనికి తెలుసా? పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి. పట్టుమని 60 సంవత్సరాలు బతికితే చేబురులో ఎకరం కొనంది బతుకులు మని ఉందా మీకు? ఎకరం ఎవరికైనా ఇక్కడ చేబురులో ఎకరం కొనలేరు మీరు. అలాంటి నీకేమిస్తాడంటే దేవుడు? పరలోకం. నేను అంటాను, ప్రభా చేబురులో కొంది, పరలోకం నాకు ఎందుకు ప్రభా అనాలి మనం వెళ్ళాయింది. ఇది ఎలా ప్రభా పరలోకం నాకు ఇస్తావంటే, నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నాతో పాటు ఉండే లోకంలోనికి నీకు నేను ఎప్పుడు చెప్తానన్నమాట, పరలోకం విలువ మనకి ఇప్పుడు ఏం అర్థం అవ్వదు. మనం ఉండే ఏదైతే చచ్చిపోతే ఆ 3 అడుగులు 6 అడుగులు 7 ఉంటుంది చూడు, అదే మనకు విలువ. మనకు పరలోకం విలువ ఎప్పుడు అర్థం తెలుసు? అక్కడికి వెళ్ళిన తర్వాత, అయ్యా ప్రభువా, ఇంకోసారి బాగా నరకంకి వెళ్ళిన తర్వాత కూడా అర్థం అవుతుంది, అయ్యో ప్రభువా అని. అయ్యా ప్రభా, ఈ లోకంలోకి నన్ను తీసుకొచ్చావా అని చెప్పి పరలోకానికి పొరపాటు నిలబెట్టి ఆనందం వేస్తుంది. పొరపాటు తప్పిపోయి నరకానికి వెళ్తే, అయ్యో ప్రభా పరలోకాన్ని కూలిపోయానా. రక్షణ సువార్త సభలు పెట్టినప్పుడు చెప్పినప్పుడు ఎక్కించుకోలేదు ప్రభా, ఒళ్ళు కొవ్వెక్కింది, తలపైన గోద్రేజ్ కలర్ అయితే రాశాను కానీ బుర్ర మీద వాక్యం చెప్పింది అర్థం చేసుకునేటువంటి స్థితి నాకు లేదు. సోకులు చేయమంటే బాగానే చేశాను కానీ చెప్పిన వాక్కులను అర్థం చేసుకోలేకపోయాను నేను. ఆ రోజు మీరు ఎంత ఏడ్చినా లాభం లేదు. దేవుడు ప్రేమించాడు కాబట్టి రక్షణ దగ్గరికి వచ్చింది. దేవుడు ప్రేమించాడు కాబట్టి తన స్థాయితో మనల్ని ఉంచాలనుకున్నాడు. ఇంకా ముందు చూద్దాం, 30వ వచనంలో చూస్తే, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చాను. నీవు ప్రయాసపడక్కర్లేదు. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి అయ్యో నేను నీతిమంతుడు అయిపోవాలి నువ్వు కష్టపడక్కర్లేదు. ఇదిగో దేవుడే నిన్ను నీతిమంతులుగా. ఏది మన స్థితి? పాపి స్థితి. ఒకప్పుడు మనల్ని చూసి చీకొట్టే వాళ్ళే ఈరోజు మనల్ని చూసి సలాం కొడుతున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు. మీరు ఎవరినైనా మీరు చూడండి, లోకంలోనికి వెళ్ళి క్రైస్తవ విలువలతో మీరు బతకండి, భయపడతారు మనల్ని చూసి. అరే వాడు క్రిస్టియన్ రా, వాడు మాట్లాడంటే చాలా బాగా మాట్లాడతాడు. అరే వాడు క్రిస్టియన్ రా, వాడు లంచాలు తీసుకోడు. అరే వాడు క్రిస్టియన్ రా, న్యాయంగా మాట్లాడతాడు. వీడి దగ్గర పనికిమాలిన విషయాలు మనం చెప్పకూడదురా, వాడు మందిరాన్ని భయపడతాడు. ఎవడైనా ఎందుకు తెలుసా? నీతిని దేవుడు మనకు మరలా ఉచితంగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేనికి ఉచితంగా ఇచ్చాడు ఆయన మరలా నీతి? కేవలం కారణం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమించాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. రక్షణ ఎవడికి పడితే వాడికి రాదు. రక్షణ ఎవడికి పడితే వాడికి రాదు, దేవుని అనుగ్రహం ఉన్నవాడికే వస్తుంది. రక్షణ ఎవడికి పడితే వాడికి రాదు. ఇదిగో వారు మారలేదు వీరు మారలేదు అని అనుకున్నారనుకోండి, ఒక విషయం చెప్తాను తెలుసా? దేవుని ఆకర్షణ ఇంకా వారి దగ్గరికి వెళ్ళలేదు. ఒకవేళ నా భర్త మారలేదని ఎవరైనా బాధపడుతున్నారేమో, నా భార్య మారలేదని బాధపడుతున్నారేమో, నా పిల్లలు మారలేదని బాధపడుతున్నారేమో, మీరు ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? దేవా నా భర్త పట్ల అనుగ్రహం చూపించయ్యా, నా భార్య పట్ల అనుగ్రహం చూపించయ్యా, నా భర్త దగ్గర వెళ్ళవయ్యా అని దేవుని పాదాల దగ్గర పట్టుకోండి. దానికంటే ప్రాముఖ్యంగా, ప్రభువా నా భర్త దగ్గరికి వెళ్ళలేదు, నా దగ్గరికి వచ్చావా యేసయ్యా? నా భార్య దగ్గరికి వెళ్ళలేదు, నా దగ్గరికి వచ్చావా యేసయ్యా? దేవుని మీరు స్తుతించి, ఇదిగో ఆ రక్షణ కార్యక్రమాన్ని మీరేం చేయాలి తెలుసా? గుర్తించి, మొట్టమొదటిగా నీవు ఈ స్థితిలో ఉన్నావు అనంటే అది దేవుని యొక్క ప్రేమ అన్న సంగతిని మీరు అర్థం చేసుకోండి. అట్టి స్థితిలోకి మీరు వెళ్ళాలి. రాత్రికాల సమయంలో రండి. ఈ రక్షణ ఉచితమైనదే, కానీ ఆ రక్షణ మనం పొందుకోవడానికి ఎంత ఖరీదు మనం చెల్లించామో దాని గురించి మాట్లాడదాం. తలలో వంచండి. చిన్న